పాఠాలు చెప్తుంటే పిల్లలు డైవర్ట్ అవుతున్నారా? చిన్న మార్పు చేసి చూడండి. శ్రద్ధగా వింటారు. పిల్లల అటెన్షన్ గెలవడానికి పెద్ద పెద్ద టూల్స్ ఏం అక్కర్లేదండి. చిన్న టెక్నిక్ చాలు. నమస్తే, నేను పద్మావతి. ఈరోజు ఆ టెక్నిక్‌ని మీతో పంచుకోబోతున్నాను. మొదట్లో నాకు సమస్యగానే ఉండేది పిల్లల అటెన్షన్. మొదటి రోజు చిన్న మాస్క్ వేసుకొని పిట్టలాగా కూస్తూ తిరిగాను. పిల్లలైతే దగ్గరకొచ్చారు గానీ, 2 నిమిషాల్లో డైవర్ట్ అయిపోయారు. దాంతో నాకర్థమైంది ఏంటంటే, పిల్లలు కనెక్ట్ అవ్వడానికి కారణం కావాలి, చూడ్డానికే కాదు. దాంతోటి మరుసటి రోజు ఒక కథతో మొదలుపెట్టాను. దాంతో వాయిస్ మాడ్యులేషన్ కూడా మొదలుపెట్టాను. అంటే, అమ్మ పాత్ర అంటే లాలిత్యంగా, "చిన్నా, ఈ బంగాళదుంపలు లెక్కపెడతాను రండి" అని. దాంతో వాయిస్ మాడ్యులేషన్ కూడా మొదలుపెట్టాను. అంటే, అమ్మ పాత్ర అంటే లాలిత్యంగా, "చిన్నా, ఈ బంగాళదుంపలు లెక్కపెడతాను రండి" అని. అలాగే నాన్న పాత్ర గంభీరంగా, "ఏమర్రా, అన్ని బంగాళదుంపలు బ్యాగ్‌లో పెట్టారా?" పాప పాత్ర ముద్దుగా, "నాన్న, అన్నీ పెట్టాం. చూస్తావా?" ఇలా వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ ప్రాణం పోసి దానిలో పాఠం కూడా జోడించి చెప్పాను. ఫలితం ఏంటో తెలుసా? శ్రద్ధగా విన్నారు. అంతేకాకుండా నేనడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు. అంటే ఇక్కడ పిల్లలు పాఠాన్ని పాఠంగా నేర్చుకోలేదు. కథలో ఉన్న పాఠాన్ని నేర్చుకున్నారు. అదండి కథ టెక్నిక్. అయితే పిల్లలకి కొత్త విషయాలు పరిచయం చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళకి పరిచయం ఉన్న అంశాలనే పాత్రలుగా చేస్తే మంచిది. కుటుంబము, స్నేహితులు, కూరగాయలు, పళ్ళు, రంగులు ఇలాంటి వాటిని పాత్రలుగా చేర్చి కథ చెప్పడం వల్ల వాళ్ళు త్వరగా కనెక్ట్ అవుతారు. అలా చెప్పగలిగినప్పుడు మనం చెప్పే పాఠం వాళ్ళ మెదడులో కాదు, వాడి గుండెలో నిలిచిపోతుంది. పిల్లలకి పాఠాల్ని పాఠాలుగా చెప్పొద్దు. కథలుగా పోద్దాం. మీరు మీ పిల్లలకి చెప్పేటప్పుడు ఏ టెక్నిక్ వాడతారు? కామెంట్ చేయండి. ధన్యవాదాలు.